చేర్కొను. ఎవరికైతే నిరంతరం జీవితంలో శివనామస్మరణ చేసే వారికి గ్రహదోష శుభ పరంపర కలుగుతుందన్నారు. దహనం గప్పక చాలునే శలభ సంతానంబు. శలభములంటే మిడతలు. మనకు సంప్రదాయంలో ఏం చెప్పారంటే అమ్మను అయ్యను ఆ శివయ్యను గౌరమ్మను కలిపి నీకు చెప్పారు. మాతాచ పార్వతీదేవి పరమేశ్వరులు చెప్పింది. ఆ రుక్మిణీదేవి ఈశ్వరీ నిన్నమ్మిన ఆవు పాలు అభిషేకం చేసుకోవడానికి విశేషంగా కార్తీక బహుళ దశమి మనకు ఈ క్షేత్రంలో ఈ యొక్క ప్రాంగణంలో ఎన్నో దివ్యమైనటువంటి సేవించబోతున్నాం. ఇది కదా భాగ్యం. శివ శివ అనరా ఓ నోరా శివనామస్మరణ చేయవే. శివ శివ ఎప్పుడు ఆ ఫోన్ నొక్కి 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 చూసిన సీరియల్స్ ఆ రిమోట్ తో నొక్కి ఎందుకే అకూపారంభు భూమి స్థలంబగు. అయ్యా కార్తీక మాసంలో వనభోజనం వజ్రమైన వజ్రం ఇచ్చినా పుష్పంలా మెత్తగా అయిపోతుందట. అగ్ని మంచకు శరీరాన్ని దహించే అగ్ని కూడా చల్లగా హాయిగా ఉంటుందట. ఎవరైతే శివారాధన చేస్తుంటారో వాడి చేతిలో అగ్ని పెట్టినా చల్ల వాడు నిరంతరం శివారాధన చేసుకుంటున్నాడురా. వాడి జోలికి మనం పోకూడదు. శత్రుండతి మిత్రుడవు నామము సర్వవశ్యకరమో శ్రీకాళహస్తీశ్వర. నీ నామము సర్వవశ్య. నక్షత్ర దేవతను ఆవాహన చేస్తున్నారు. చంద్ర అరిష్టేదు సంప్రాప్తే చంద్ర పూజంచ కారయేదు చంద్రధ్యానం సమక్ష్యామి మనోవీర ఉపశాంతయే. ఓం మాప్యాలస్మై విశ్వతో విషయం భవ అవాలే శ్రేంగే దేవతా ప్రసిద్ధ దేవతా ఆవాహయామి. చెప్పండి. బుధ అరిష్టేదు సంప్రాప్తే బుధ పూజంచ ఆవాహయామి. చెప్పండి. గురు అరిష్టేదు సంప్రాప్తే శివన శివన రాహు అరిష్టేదు సంప్రాప్తే రాహు పూజించ రాహు ధ్యానం ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి బోధయామి.